నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో కుటుంబ పరంగా కానీ సంతానం పరంగా కానీ అంటే అభివృద్ధి ఏదైనా గోచరిస్తుందా? అలాగే కలిసి తీసుకునే నిర్ణయాలు ఎటువంటి ఫలితాలను అందిస్తుంటాయి? కుటుంబ పరంగా సంతాన పరంగా అయితే 3వ తేదీ నుంచి కొంత అభివృద్ధి ఉంటుందండి. ఎందుకంటే పంచమాధిపతి నీచబడిన పంచమాధిపతి ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. అది కెరీర్ పరంగా కూడా కొంతవరకు అభివృద్ధిని ఇస్తాడు. కాకపోతే దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఎందుకంటే 2వ స్థానంలో రాహు ఉన్నాడు కదా. అయితే ఈ నెలలో వీళ్ళకి 2లో రాహు, 3లో వక్రించిన శని, 6లో కుజుడు. అయితే ఆ కుజుడు 19వ తేదీ నుంచి మారుతున్నాడు. సప్తమంలో ఉచ్చస్థానంలో ఉండే గురువు ఉన్నాడు. అష్టమంలో రవి బుధ కేతువుల్లో బుధుడు 7వ తేదీకి మారుతున్నాడు భాగ్యంలోకి. రవి ఏమో 17వ తేదీకి మారుతున్నాడు. మరలా బుధుడు లాభంలో దశమంలోకి వస్తున్నాడు శుక్రుడితో. శుక్రుడు 3వ తేదీ నుంచి నీచంలో ఉండే శుక్రుడు మారుతున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. దుర్గారాధన వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. కొన్ని అగ్రిమెంట్స్ అవన్నీ కూడా ఇప్పుడే వద్దులే మళ్ళీ చూద్దాంలే అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి కనిపిస్తున్నాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. అందులో పర్టికులర్గా వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంది. ఎందుకంటే సప్తమంలో గురువుని ఉచ్చస్థానంలో ఉన్నాడు కదా. స్కూల్స్, కాలేజెస్, టీచర్స్, కన్సల్టెన్సీ, అకౌంటింగ్ రిలేటెడ్ ఉండేటువంటి సంబంధాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా కాస్త అష్టమంలో రవికేతులు ఉన్నందుకు గతంలో తాతగారి ప్రాపర్టీ విషయంలో ఏవైతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి కొంచెం క్లియర్ అవ్వడం అనేటువంటిది ఉంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ఈ మనకి కమ్యూనికేషన్ రంగాల్లో ఉండేవారు కానీ, లేకపోతే కళారంగాల్లో ఉండేవారికి కానీ, బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. అయితే వీళ్ళు రూపాయి ఇచ్చినా రూపాయి తీసుకున్నా కూడా కొంచెం దుర్గా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిది చెప్పాలంటే. అయితే వీరికి ఏంటంటే వీరి జీవిత భాగస్వామికి కానీ వీరికి కానీ ప్రాపర్టీ విషయంలో, ఉద్యోగం విషయంలో కొంచెం గ్రోత్ ఉంది, మార్పులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 1, 2, 29, 30 తేదీల్లో అది చూపిస్తుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్లానింగ్స్ 3, 4 తేదీలు చేసుకోండి మంచిది. అదేవిధంగా ఇక్కడ 5, 6 తేదీల్లో నిర్ణయాలు తీసుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే 5, 6 తేదీలు నిర్ణయాలు కాదండి, అప్పులు ఇవ్వకూడదు. ముఖ్యంగా 7, 8, 9 తేదీలు వివాహ సంబంధించిన విషయాలకు చాలా అనుకూలంగా ఉంది. 7, 8, 9 తేదీలు ఇక్కడ తాతగారి ఆస్తి విషయంలో కానీ, రీసెర్చెస్ విషయంలో కానీ 10, 11 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల కోసం ఇతనికి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నం 14, 15 తేదీలు చాలా బాగుంటుంది. అదేవిధంగా ఒక్కోసారి మనం చూడండి ఏదో లాభం వస్తుందని ఒక్కోసారి మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అటువంటి విషయాల్లో పర్టికులర్గా వీళ్ళు 15, 16 తేదీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనీ ఎవరికి ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది 24, 25 తేదీలు ఖచ్చితంగా పాటించాలి. అండ్ 26, 27, 28 తేదీలు కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈజీగా సక్సెస్ అవ్వడం కానీ, నిశ్చితార్థాలు లాంటివి పెట్టుకోవడానికి అంటే వాళ్ళ నక్షత్రం వాళ్ళు దాన్ని బట్టి కూడా పెట్టుకోవాలి, అవి చూసుకోవాలి. ఎక్కువగా అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం పఠనం చేసుకుంటే చాలా మంచిది. మకర రాశి వారు ఏ విధానం చేసుకోవాలంటారు? వీళ్ళకి 2లో రాహు ఉన్నాడు అండ్ 6లో కుజుడు ఉన్నాడు. కాబట్టి కుజుడు 6లో ఉండడం మంచిదే. అంటే ఏంటంటే కొంచెం వీళ్ళకి పౌరుష పరాక్రమాలు అది ఇస్తాడు. బట్ ఏదైనా శని రాహువులకి దానం చేసుకోవడం అంటే మినుములు నువ్వులు దానం చేసుకుంటే ఫినాన్షియల్గా చాలా బాగుంటుంది వీరికి. అది
ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది. జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా. అంటే ఒకటమ్మా, ఏ రాశుల ఒక్కొక్క రాశుల వరకు ఒక్కొక్కటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి, వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే, అది ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు. కొంతమంది విదేశాల్లో ఉండడమో, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడమో, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే, మేషం వారు ఎక్కువ దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే, ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీరు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురుగారు చెప్పినట్టుగా ద్వాదశ రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.